హాయ్ ఫ్రెండ్స్, చిరాయు డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో లివర్ టానిక్ వాడకం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ఈ లివర్ టానిక్ని ప్రెగ్నెంట్ ఆవులకి వాడవచ్చా అంటున్నారు కొందరు. ప్రెగ్నెంట్ ఆవులకి అయితే లివర్ టానిక్ వాడవచ్చు అండి. కానీ కొన్ని రకాల లివర్ టానిక్లో అయితే వాటికి సప్లిమెంట్స్ వేరే కూడా కల్పిస్తారు. అలాంటి లివర్ టానిక్లు అయితే వాడకూడదు. లివర్ టానిక్ తీసుకునే ముందే మనం వాటిని అడగాలి. వెటర్నరీ షాప్లో కూడా అడిగి తీసుకోవాలి, ప్రెగ్నెంట్ ఆవులకి ఇవ్వచ్చా లేదని. ఎందుకంటే కొన్ని లివర్ టానిక్లో ఏంటంటే మిగతా రకాల మెడిసిన్ కూడా వాళ్ళు కలిపి అమ్ముతూ ఉన్నారు. అలాంటివి మాత్రం యూజ్ చేస్తే లివర్ టానిక్ ఆవులకు పెట్టడం వల్ల, ప్రెగ్నెంట్ ఆవులకు పెట్టడం వల్ల వాటి ప్రెగ్నెన్సీ అనేది పోయే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇంజెక్షన్ వేసిన ఆవులు ఉంటాయి కదా, ఇంజెక్షన్ అంటే ప్రెగ్నెన్సీ కోసం ఇంజెక్షన్ వేసిన ఆవులకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా లివర్ టానిక్ ఎందుకు వాడతారంటే దాని కాలేయం ఆ ఫంక్షన్ బాగా ఉండడానికి అయితే లివర్ టానిక్ వాడతారు. అలాగే మనం ఏవైనా పెయిన్ కిల్లర్స్ కానీ ఇతరత్ర ఆవులకి ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు ఇతరత్ర మెడిసిన్ వాడతాం కదా, ఆ మెడిసిన్ డోసేజ్ ఎక్కువ మోతాదులో ఇచ్చినప్పుడు అయితే ఆ మెడిసిన్ లివర్ పైన కానీ ఆవు జీర్ణక్రియ మీద కానీ మనకు సమస్యలు అయితే ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాంటి టైంలో అయితే లివర్ టానిక్ని వాడాలి. లివర్ టానిక్ అనేది కాలేయంలో ఉన్న ఆ పాయిజన్ అయితే రిమూవ్ చేస్తుంది. పాయిజన్ అంటే విషయం ఉంటుంది కదండి. ఆవులు ఏవైనా ఇతరత్ర మందులు తిన్నా కూడా, అలాగే మనం కూడా ఆవులకు ఇతరత్ర మందులు పెడతాము పాలు ఎక్కువ ఇవ్వడానికో, లేకపోతే అందులో ఉన్న ఆ క్రిమి కీటకాలు నాశనం కావడానికి ఇవి డివార్మింగ్ ఇంజెక్షన్స్ కానీ, టానిక్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ వేస్తాం కదా. ఆవులకు బాడీ పైన ఏమైనా ఈ ఈగలు దోమలు ఆలినప్పుడు కూడా మనం స్ప్రే చేస్తాం కదా. స్ప్రే చేయడమే కాదు, కొన్ని రకాల సోప్స్, అలాగే ఇంజెక్షన్స్, అలాగే మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తాము. అలాంటి టైంలో బాడీ లోపల కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆవు కొంచెం వీక్గా అవుతుంది. అంటే వెంటనే కాకపోయినా కూడా కొన్ని రోజుల తర్వాత అయితే ఆవు వీక్ అవుతుంది. అలాంటప్పుడు మనం లివర్ టానిక్ చూస్తే ఆ లివర్ టానిక్ అనేది ఆ బాడీలో ఉన్న ఆ పాయిజన్ అనేది రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసి మన ఆవును కానీ దూడను కానీ అయితే యాక్టివ్గా ఉంచుతుంది. అంటే ముఖ్యంగా జీర్ణక్రియ బాగుంటుంది. అలాగే బాడీలో ఇతర ప్రోటీన్స్ కూడా అది రిసీవ్ చేసుకుంటుంది లివర్ టానిక్ వేసినప్పుడు. ఇప్పుడు మనం ఎండు మేత కానీ, పచ్చి మేత కానీ, ప్రోటీన్ ఫుడ్ కానీ, దానా కానీ పెట్టినప్పుడు ఏంటంటే ఆ ప్రోటీన్స్ కానీ, ఆ విటమిన్స్ కానీ, ఆ పోషకాలు కానీ ఆ ఆవులకైతే చేరవు. అంటే ఇతరత్వ మెడిసిన్ వేసినప్పుడు చేరవు డైరెక్ట్. అలాంటి టైంలో మనం లివర్ టానిక్ వేయాలి. మీరు ఏ విధంగా అయినా ఆవు వీక్ అయినా కూడా మనం ఎలాంటి టానిక్స్ కానీ, కాల్షియం కానీ ఇలాంటివి పెట్టినప్పుడు అయితే, అంటే సప్లిమెంటరీస్ ఉంటాయి కదా, ఐవర్మెక్టిన్ కానీ, ఇంకా అమిత్రాజు, ఇంకా ఇతరత్వ ఆయింట్మెంట్స్ కానీ ఈగలకు, దోమలకు, అలాగే ఆవుకు ఏమైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు, ఆవు వీక్ అయినప్పుడు ఇతరత్ర ఏ మెడిసిన్ వేసినా కూడా అందులో ఎంతో కొంత పాయిజన్ అనేది అయితే ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే ఆవు కోలుకుంటుంది, టెంపరీగా అయితే కోలుకుంటుంది దాని యొక్క ఇన్ఫెక్షన్ నుండి. టెంపరీగా కోలుకున్న తర్వాత ఆ మెడిసిన్ వాడే తర్వాత మనం లివర్ టానిక్ అయితే అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు అంటే బాడీలో ఉన్న నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఆ పాయిజన్ అనేది పోతుంది. ఆ పాయిజన్ పోయినప్పుడు ఆవు ఇంకా బాగా మేత మేస్తుంది, పాలు ఎక్కువగా ఇస్తుంది, దాని స్కిన్ కూడా గ్రో బాగుంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థలో కానీ లోపల కానీ అంతా కూడా బాగుంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లివర్ టానిక్ కానీ ఏ మెడిసిన్ కూడా ఇచ్చేటప్పుడు, ప్రెగ్నెన్సీ ఆవులకు ఇచ్చేటప్పుడు అయితే మనం కేర్ఫుల్గా ఉండాలి. ఆ మెడిసిన్ షాప్లో అయితే డాక్టర్ని కన్సల్ట్ కాకపోయినా కూడా కనీసం ఆ వెటర్నరీ హాస్పిటల్లో అయినా కూడా ఆ మెడిసిన్ తీసుకునేటప్పుడు కూడా వారిని అయితే మనం కంపల్సరీ అడగాల్సి ఉంటుంది. ఇది ఈ లివర్ టానిక్లో ఏమైనా మెడిసిన్ అయితే కలిసి ఉన్నాయా అని తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం కేర్ఫుల్గా అయితే యూజ్ చేయాలి. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిందండి. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.